లష్కర్ బోనాల సంబరాలు రెండో రోజు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి పెద్ద ఎత్తున క్యూలైన్లలో బారులు తీరారు భక్తులు. ఇక ఉజ్జయిని మహంకాళిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. రంగం కార్యక్రమం తర్వాత పోతరాజుల గావు పట్టే కార్యక్రమం జరుగుతోంది. పోతరాజుల విన్యాసాలతో ఆలయం దగ్గర కొత్త శోభ సంతరించుకుంది. కాసేపట్లో అమ్మవారిని అంబారిపై ఊరేగించనున్నారు. సాయంత్రం పలహారం బండ్ల ఊరేగింపు తీస్తారు. ఊరేగింపు కోసం కర్ణాటక తుంకూరులోని శ్రీ కరిబసవ స్వామి మఠం నుంచి 33 ఏళ్ల ఆడ ఏనుగు లక్ష్మిని తీసుకొచ్చారు. భక్తుల రద్దీతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. రైటిక ఆలయం దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, పోతురాజుల గావు పట్టే కార్యక్రమం ఎలా జరుగుతోంది? బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పుకోవచ్చు. 2 రోజుల పాటు ఎంతో వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు ప్రతి ఏటా కూడా జరుగుతూ ఉంటాయి. అదే విధంగా ఈ సంవత్సరం గాను నిన్న బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగిందనే చెప్పుకోవచ్చు. కొన్ని లక్షల మంది వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు, అమ్మవారికి మొక్కులు చెల్లించారు, అమ్మవారికి సంబంధించిన బోనాలు సైతం కూడా అమ్మవారికి చెల్లించుకున్నారనే చెప్పుకోవచ్చు. దాదాపు నిన్నంతా కూడా మనకు సికింద్రాబాద్ ఉజ్జయిని పరిసర ప్రాంతాల్లో రద్దీ అంతా కొనసాగుతుంది. పెద్ద ఎత్తున జనాలంతా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. దాదాపు అమ్మవారికి సంబంధించి 6 క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క క్యూ లైన్ కూడా రద్దీగానే కనిపించింది. పెద్ద ఎత్తున జనాలంతా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక ఈ రోజుకు సంబంధించి అమ్మవారి రంగం భవిష్యవాణి కార్యక్రమం కూడా అంతే వైభవంగా జరిగిందని చెప్పుకోవచ్చు. అమ్మవారి రంగం భవిష్యవాణి వినడానికి ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. కొన్ని లక్షల మంది అనే చెప్పుకోవచ్చు. సామాన్య ప్రజల నుంచి వ్యాపారవేత్తల వరకు కూడా, ఇటు రాజకీయవేత్తలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మరి అలాంటి రంగం భవిష్యవాణి కార్యక్రమం కూడా ముగిసిందనే చెప్పుకోవచ్చు. మాతంగి స్వర్ణలత నోట అమ్మవారి భవిష్యవాణి పలికింది. దాదాపు ఈ సంవత్సరం గాను కూడా మనం చూసుకున్నట్టయితే అగ్ని ప్రమాదాలు పెరుగుతాయని చేసి ఇప్పటికే ఇటు మాతంగి స్వర్ణలత చెప్పడం జరిగింది. అదే విధంగా కూడా ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే వర్షాలు సక్రమంగా సమృద్ధిగా పడతాయని చెప్పేసి ఇప్పటికే ఇటు తెలపడం జరిగింది. అదే విధంగా కూడా మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈసారి అమ్మవారు ఆగ్రహంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. రక్తం బలివ్వాలంటూ కూడా పదే కూడా మనకు భవిష్యవాణిలో చెబుతూ వచ్చారు. ఇక రంగం భవిష్యవాణి అనంతరం కూడా పోతురాజులు ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉన్నాయి. బోనాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహించిన అనంతరం కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నాం కదా, ఆలయానికి సంబంధించిన నిర్వాహకులు కావచ్చు, భక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ చూస్తూ ఉండగా అమ్మవారి ప్రాంగణంలో నృత్యాలు చేస్తూ ఉన్నారు. జాతర వైభవంగా జరిగిందంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా డ్యాన్స్ ఆడుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. మరికొద్ది సేపట్లో కూడా పోతురాజుల అమ్మవారి గావు కార్యక్రమం, పోతురాజు అంటేనే అమ్మవారికి తమ్మునిగా చెప్తూ ఉంటారు. మరి అట్లాంటి అమ్మవారి తమ్ముని గావు కార్యక్రమం కూడా మరికొద్ది సేపట్లో కూడా ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా గావు కార్యక్రమం అనంతరం అమ్మవారి ఊరేగింపు, అంటే అమ్మవారి అంబారి ఊరేగింపు అంతే ప్రత్యేకంగా ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉంటారు. ఈ సంవత్సరంకి గాను అంబారికి సంబంధించి కూడా కర్ణాటక నుంచి కూడా తీసుకురావడం జరిగింది. ఇటు అటవీ శాఖ నియమాలు కావచ్చు, అన్ని నియమాలు పాటిస్తూ 12వ తారీఖున మనకు హైదరాబాద్కి అమ్మవారికి అంబారి రావడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం అయితే అంబారికి సంబంధించి కూడా అలంకరణ జరుగుతూ ఉంది. దాంతోపాటు అమ్మవారి ఆలయంలో ఒడిబియ్యాలు శాఖ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ శాఖ ఒడిబియ్యాలు పూజల కార్యక్రమం అనంతరం కూడా అమ్మవారి అంబారి ఊరేగింపు అంతే వైభవంగా జరగనుంది. ఈ పురవీధిలో ఏవైతే మనం చూస్తూ ఉన్నామో ప్రస్తుతము ఈ పురవీధిలోనే అమ్మవారి సంబంధించి అంబారి అంతే ఘనంగా జరగనుందని చెప్పుకోవచ్చు. ఇక ఒక్కసారి కూడా మనం భక్తులంతా చూసుకోవచ్చు. దాదాపు అన్ని కూడా రద్దీగా కనిపిస్తూ ఉన్నాయి. అమ్మవారి రంగం భవిష్యవాణి, దాంతోపాటు గావు కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా పబ్లిక్ అంతా కూడా కాస్త ఆపడంతో కూడా అందరు కూడా దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా సమయం నుంచి కూడా వెయిట్ చేస్తున్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా మనకు పోతురాజుల విన్యాసాలు అయితే ప్రత్యేకంగా ఈసారి కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అమ్మవారి అంబారి ఊరేగింపు మనకి గావు కార్యక్రమం, దాంతోపాటు అంబారికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఉంటూ ఉంటుంది. అదేవిధంగా పోతురాజులు కూడా మనతో పాటు ఉన్నారు. దాదాపు పెద్ద ఎత్తున పోతురాజులు అంతా వచ్చి కూడా విన్యాసాలు చేస్తూ ఉంటారు. మరి ఎక్కడి నుంచారు ఏంటి అనేసి కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? సో చూస్తూ ఉన్నాం కదా, పెద్ద ఎత్తున పోతురాజులకు సంబంధించి కూడా మనకు విన్యాసాలు అయితే జరుగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు మరికొద్ది సేపట్లో గావు కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతా ఉంది. ఇక అంబారి ఊరేగింపు అంటే ఎంతో మంది వస్తూ ఉంటారు, ఎన్నో వేల మంది కూడా వస్తూ ఉంటారు. దాంతోపాటు అంబారికి సంబంధించి ఏనుగు సంబంధించి
సంబంధించి కూడా దాదాపు పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రోప్ సహాయంతో కూడా ఎవరిని రానియకుండా అమ్మవారి ఊరేగింపు కూడా వైభవంగా జరిగే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులకు సంబంధించి కూడా చూస్తూ ఉన్నాక దాదాపు 2 రోజుల నుంచి కూడా నిరంతరామంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇక్కడ దాదాపు వరకు షిఫ్ట్ల వైజ్గా కూడా పోలీసులు అంతా కూడా ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. అదే విధంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. సో ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వచ్చే పబ్లిక్ ప్రతి ఒక్కరికి కూడా సక్రమంగా సంబంధించి కూడా వాళ్ళకు అమ్మవారికి సంబంధించి కూడా ఇటు జరిగే విధంగా చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూస్తూ ఉండగా దాదాపు క్యూ లైన్లు అన్ని కూడా మనకు రద్దీగా కనిపిస్తా ఉన్నాయి. అమ్మ చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంది బోనాల జాతర? ఎలా ఉంది? రద్దీ ఎట్లా ఉంది ఇక్కడ? రద్దీ బాగుంది. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తాం. ఇది ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? హాఫ్ అన్ అవర్ అయింది. విన్నారా అమ్మవారి రంగం భవిష్యవాణి విన్నారా? విన్నాం. ఏం చెప్పింది ఈసారి? ఎట్లా ఉంది మరి? అమ్మవారి ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. అవును, ఆమెను శాంతి పరచాలి అంటే చెప్తున్నారు కదా, ఆమె చెప్పేటివన్నీ అవుతాయి. ఉన్నాం కదా, అమ్మవారికి సంబంధించి కూడా రంగం భవిష్యవాణి వినడానికి ఎంతో మంది వస్తూ ఉన్నారు. అదే విధంగా దాదాపు కొన్ని దాదాపు హాఫ్ అన్ అవర్ వరకు కూడా అమ్మవారికి సంబంధించి రంగం కార్యక్రమం నిర్వహించడంతో కాస్త పబ్లిక్ ని ఆపడంతో కూడా మాకు పబ్లిక్ గ్యాదరింగ్ కూడా ఇక్కడ పెరిగిందని చెప్పుకోవచ్చు. అదే విధంగా చూస్తూ ఉన్నాక దాదాపు ప్రతి ఒక్కరు కూడా అంటే ఎంతో చక్కగా అమ్మవారికి సంబంధించి కూడా 2 రోజుల పాటు ఆలయం తెరిచే ఉంచారు. అదే విధంగా ఆలయం కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడం జరిగింది. అమ్మవారికి సంబంధించి కూడా బోనాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహించడంతో ఇటు ఆలయంకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మిగతా వచ్చిన పబ్లిక్ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నృత్యాలు ఆడుతూ కూడా ఎంతో ఘనంగా కూడా నృత్యాలు ఆడుతున్నారనే చెప్పుకోవచ్చు. సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం దాదాపు గత సంవత్సరంతో పోలిస్తే ఎన్నో లక్షల మంది కూడా మనకు ఎక్కువగా వచ్చారనే చెప్పుకోవచ్చు. దాదాపు పోలీసుల అంచనా ప్రకారం అయితే ఈసారి 20 లక్షల మంది పైగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఆషాఢ మాసం మొత్తం కూడా మనకు దాదాపు ఇదే రద్దీ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ప్రతి మంగళవారం కావచ్చు, ప్రతి ఆదివారం కావచ్చు, పెద్ద ఎత్తున కూడా జనాలంతా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అమ్మవారికి సంబంధించి శాఖలు కావచ్చు, ఒడిబియ్యం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి సంబంధించిన మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అదే విధంగా ఈ రోజుకు సంబంధించి కూడా మనకు రంగం భవిష్యవాణి కార్యక్రమం సంబంధించి కూడా నిన్న రాలేని వారంతా కూడా నిన్న పెద్ద ఎత్తున రద్దీ ఉంటుంది. సో అందువల్ల నిన్న రాలేని వారంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఈ రోజు పెద్ద ఎత్తున మనకి ఇక్కడ రద్దీ అనేది కనిపిస్తూ ఉంది. అమ్మవారికి సంబంధించి ఘట్టాలు కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈసారి. ఎందుకంటే ఘట్టాల ఊరేగింపు కూడా ప్రతి సంవత్సరం కూడా మనకు ఘట్టాల ఊరేగింపు, అమ్మవారికి సంబంధించిన పలహార బండ్ల ఊరేగింపు కూడా అంతే వైభవంగా జరుగుతూ ఉంది. సో చూస్తూ ఉన్నాం కదా, అమ్మవారికి సంబంధించి కూడా ఇక్కడ ఘట్టాలు, దాంతోపాటు అమ్మవారికి రూపాలైనా కావచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే అమ్మవారి రూపాలకు సంబంధించి కూడా దాదాపు అమ్మవారికి సంబంధించి ఉగ్ర రూపాలు ఏవైతే ఉంటాయో ఆ రూపాలన్నింటి కూడా వేషధారణలు వేసుకొని పబ్లిక్ ని కూడా ఎంతో చక్కగా కూడా పబ్లిక్ కన్నుల ముందు కూడా నృత్యాలు ఆడుతూ కూడా ఉన్నారు. చాలా వరకు వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి కూడా మనం వాళ్ళతో మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పేసి చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? తాటేపల్లిగూడెం. సో ఎట్లా ఉంది అమ్మవారి జాతరలో ఆడడం కావచ్చు, మీ నృత్యం చూడడానికి ఎంతో మంది వస్తూ ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. చూస్తూ ఉన్నాం కదా, అమ్మవారికి సంబంధించి కూడా ప్రతి ఒక్క రూపం, అమ్మవారి ఉగ్ర రూపం కావచ్చు, దుర్గామాత కావచ్చు, ప్రతి ఒక్క రూపాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అన్ని రూపాలతో కూడా వీళ్ళంతా వచ్చి చక్కగా కూడా నృత్యాలు చేస్తూ ఉన్నారు. పోతురాజులతో పాటు ఈసారి వేషధారణలు కూడా మనకు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నాయనే చెప్పుకోవచ్చు. వీళ్ళందరినీ చూడడానికి కూడా అంటే మనకు బోనాల జాతర రోజు అమ్మవారికి బోనాలు ఒక్కటే కనిపిస్తాయి. పోతురాజులు, శివశక్తులు కావచ్చు, జోగిరీలు కావచ్చు, వాళ్ళంతా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తుంటారు. కాకపోతే ఈ రోజుకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు ఈ రోజు అమ్మవారికి సంబంధించి కన్నుల పండగగా జరిగే విధంగా కావచ్చు, ఇట్లాంటి వేషధారణలు కావచ్చు, నృత్యాలు కావచ్చు, పోతురాజులు కావచ్చు, వీళ్ళందరి గావు కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ చూడడానికి పెద్ద ఎత్తున ఈ రోజే వస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అదే విధంగా చూస్తూ ఉన్నాం, డ్యాన్సులు కూడా వాళ్ళు ఆడుతూ ఉన్నారు. సో మొత్తంగా చూసుకున్నట్టయితే మనకు బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క బోనాల జాతరలో పాలు పంచుకుంటూ ఉన్నారు. సో ఇదే విధంగానైతే మనకు ఈ రోజంతా కూడా కనిపించే అవకాశం ఉంది. దాంతోపాటు సాయంత్రం సమయంలో పలార బండ్ల ఊరేగింపు